కాంగ్రెస్ లో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అడుగుతా ఉన్నాం. ఏదైతే బీసీ మరి కులగణన చేస్తా అన్నవో గతంలో ఆయనే చెప్పిండు కులగణన మీద ఎందుకు వ్యక్తిగత వివరాలుంటే గోప్యంగా ఉండాలి, ఆయన భూముల జాగల వివరాలు ఎందుకు ఎవడే అడిగింది అని చెప్పినటువంటి మాట అది కూడా మనమే విన్నాం. కానీ ఇవాళ మరి బీసీ కులగణన పేరుతోని 200 ప్రశ్నలేసి మరి అందరినీ ఆ గ్రామాలలో తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ అధికారులు పోతే ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. నా వ్యక్తిగత విషయాలు నీకెందుకు, నాకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే నీకెందుకు, నా బ్యాంకులలో వివరాలు నీకెందుకు, నా ఆస్తి వివరాలు నీకెందుకు, కేవలం నువ్వు అడిగితే నీ కులమేంది, నీకున్నటువంటిది ఏంది, నీకు ఇల్లుందా, లేకపోతే ఒకవేళ సంక్షేమ కార్యక్రమాలు ఉంటే నీకేమున్నాయి అని అడిగితే అదొక భాగం. కానీ అనేక ప్రశ్నలేసి చికాకు తెప్పియడంతో నేను అనుకుంటా ఉన్నా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఈ చికాకులు తెప్పించి అందరూ తిరగబడుతున్నారు కాబట్టి ఇది నేను కులగణన చేయనని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మనమందరం బీసీ సంఘాలు బీఆర్ఎస్ పార్టీ కలిసి కులగణనకు సహకరిద్దాం. కులగణన ఎట్టి ప్రశ్నలు లేకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని బీసీల మీద మొండి వైఖరిని విడనాడి 22% రిజర్వేషన్ ఇవ్వకుంటే నువ్వు ఎలక్షన్లు పెడితే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.